హాయ్ అండి. మిస్టర్ యాటిట్యూడ్ రావణ్ పార్ట్ 82. అదేంటి ఆఫీస్‌కి టైం అవుతుంది కదా అంటాడు. జుట్టు కోంబ్ చేయకుండా ఉండడం చూసి. ఆ! ముందు మీకు తినిపిచ్చి ఆ తర్వాత రెడీ అవుతాను అంటుంది నోటికి అందిస్తూ. అది కాదురా టైం చూసావా అంటాడు. ఆ! 8:30 అవుతుంది. 9 లోపు మీరు మెడిసిన్ తీసుకోవాలి. ఇంకా టైం అవ్వలేదు కదా! అది కాదు బంగారం నిన్న నీకు చెప్పా కదా ఓ మీట్ ఉందని. మర్చిపోయావా అంటాడు. ఆ! అవును కదా! మర్చిపోయాను ఆyu. అసలు ఆ ఫైల్‌ని నేను చూడలేదు. ఎలా చెప్పు? నా వల్ల కాదు అంటుంది. ఏం పర్వాలేదు. నీ గురించి నాకు బాగా తెలుసు. నువ్వు జస్ట్ అక్కడ జరిగేది విని నీకేది చేయాలి అనిపిస్తే అదే చెయ్యి అంటాడు ఆమె కళ్ళల్లోకి చూస్తూ. ఆయు కళ్ళు ఎందుకో ఈ విషయం చెప్పేప్పుడు కోపంగా కనిపిస్తూ ఉన్నా పెద్దగా పట్టించుకోలేదు. ఒకసారి ఫైల్ చూస్తా ఎక్కడ పెట్టారు అంటుంది. ఇప్పుడు నీకు ఫైల్ స్టడీ చేసే టైం లేదు. త్వరగా రెడీ అవ్వు. మనీ ఉంటాడు నీతో అని అంటాడు. తప్పదా అన్నట్టు చూస్తుంది చివరిసారిగా అతని కళ్ళల్లోకి. అతని కళ్ళల్లో ఏదో దాగి ఉంది. అది నేనే కనిపెట్టాలి అని చెప్తూ ఉంటే దీర్ఘంగా ఊపిరి పీల్చి వదిలి సరే అని ఆయుకి టిఫిన్ తినిపిస్తూనే తను తిని 15 నిమిషాల్లో రెడీ అవుతుంది నీట్‌గా, హుందాగా. నిమిషాల్లో మారిన ఆమె బాడీ స్టైల్, బాడీ లాంగ్వేజ్‌ని ఒకింత గర్వంగా చూస్తూ ఇప్పుడు అర్థమవుతుంది నా బంగారు అంటే ఏంటో అని మనసులోనే జరగబోయేది తలుచుకుంటూ నీ మనసుకు నచ్చింది చెయ్యి అని నుదుటి మీద ముద్దు పెట్టుకొని వెళ్ళమంటాడు. వర్షకి రాజ్‌ని చూసుకో అని చెప్పి ఇక రాజ్‌తో ఆఫీస్ మీటింగ్ అర్జెంట్‌గా వెళ్ళాలి అని తనకి జాగ్రత్తలు చెప్పి మనీ డ్రైవింగ్‌తో వెళ్ళిపోతుంది ఊర్వి. ఆయు ఇంట్లో ఉండగానే నా క్యూటీని ఒకదాన్నే అలా ఎలా ఆఫీస్‌కి పంపాడు? సంథింగ్ ఈజ్ రాంగ్ అనుకుంటూ పై ఫ్లోర్‌లో ఉన్న ఆయుకి కాల్ చేస్తాడు. ఇక ఆఫీస్‌లో ఉన్న ప్రతి ఒక్క సీసీ క్యామ్ విత్ మైక్రోఫోన్‌కి అటాచ్ చేపించి తన ల్యాబ్‌కి కనెక్ట్ చేసుకొని చూస్తూ ఉంటాడు ఆయు జరిగేది. ఇక విజువల్, సౌండ్ అన్నీ కరెక్ట్‌గానే ఉన్నాయో లేదో అన్నీ ముఖ్యంగా మీటింగ్ రూమ్‌లో అన్నీ పర్ఫెక్ట్‌గా ఉన్నాయా అని చెక్ చేస్తూ ఉన్న అతనికి ఫోన్ రింగ్ అవ్వడంతో దాని వైపు చూసి అనుకుంటూ లిఫ్ట్ చేసి చెప్పు అంటాడు విసుగ్గా. నీకంత ఇంపార్టెంట్ మీటింగ్ ఉంటే నువ్వే చూసుకోవాలి. లేదా పోస్ట్‌పోన్ చేసుకోవాలి. అది కుదరకపోతే ఆ ప్రాజెక్ట్‌ని క్యాన్సిల్ చేసుకోవాలి. అంతేగాని వాటి గురించి ఏమీ తెలియని మా అమ్మని ఎలా పంపిస్తావు? అది కూడా ఒంటరిగా. నీకు తెలుసు కదా! ఒక ప్రాజెక్టు ఓకే కావాలి అంటే ఎన్ని తలనొప్పులుంటాయో, ఎన్ని లొసుగులు ఉంటాయో. అది కాక సీఈఓ చాలా అవసరం. ఇవన్నీ ఏదీ తెలియని నా క్యూటీని ఎందుకు పంపించావు? రేపు ఏదైనా జరిగి ఈ విషయం నా క్యూటీపై తోసేస్తే తనని ఒక్క మాట అన్నా సరే నేను ఊరుకోను అంటాడు రాజు. ఇక నాన్ స్టాప్ డైలాగ్‌తో రాజు. అదంతా విని చివరన్న మాటకి ఊరుకోక ఏం చేస్తావు అంటాడు తాపీగా ఆయు. నిన్ను అని గొణుకుతూ మా అమ్మని తీసుకొని వెళ్ళిపోతే మా ఇంటికి నేను అస్సలు పంపను అని అంటాడు చిన్నపిల్లాడిలా రాజు. అది నీ వల్ల కాదులే గానీ ఫోన్ పెట్టు అని కట్ చేస్తాడు వాయు. అసలేం చెయ్యాలి అనుకుంటూ ఉంటాడు. ఏదో తేడా ఉంది గొంతులో. ఇక అది గమనించి చూద్దాం ఏదైనా తేడా జరగాలి అప్పుడు చెప్తా ఇతని పని అని మళ్ళీ తన పనిలో పడిపోతాడు రాజు. ఆనంద్ గారు మీటింగ్ రూమ్‌కొచ్చేసరికి ప్రాజెక్టు డీలర్స్ వచ్చేసుంటారు. అందరిని విష్ చేసి వెళ్ళి తన సీట్‌లో కూర్చుంటాడు. సార్ వచ్చేసారు కదా! మీటింగ్ స్టార్ట్ చేద్దామా అని ఆ ప్రాజెక్ట్ డీల్ చేసేవాళ్ళు అనగానే ఆనంద్ గారు సరే అని అతని నోటి నుండి రాబోతూ ఉండగానే లేదు సార్ కొంచెం వెయిట్ చేయాలి. అసలైన వాళ్ళు ఇంకా రాలేదు అంటాడు మాధవ్ గారు. అసలైన వాళ్ళంటే మీరు చెప్పేది ఆయుష్ సార్ గురించా? ఆయనకేదో హెల్త్ ప్రాబ్లమ్ ఉండి రాలేక ఆనంద్ గారు డీలింగ్‌కొస్తారని తెలిసింది కదా! అంటారు వాళ్ళు అనుమానంగా. ఆయుష్ సార్‌కి హెల్త్ బాలేదన్న మాట నిజమే. అలా అని ఇంత పెద్ద ప్రాజెక్ట్‌ని ఆనంద్ సార్ గారిపై ఒత్తిడి పెట్టలేరు కదండీ! అందుకే తనకి బదులుగా అని గ్యాప్ ఇచ్చాడు చెప్పకుండా. ఆ గ్యాప్‌లోనే అందరూ వాళ్ళు కూర్చున్న చైర్‌లో నుండి కొంచెం ముందుకు వచ్చి హా! అతనికి బదులుగా అంటాడు కోరస్‌గా ఒకేసారి. ఆనంద్ గారు కూడా అంటాడు. అందుకే సార్‌కి బదులుగా మళ్ళీ గ్యాప్ ఇచ్చి మిసెస్ ఊర్వి ఆయి వార్మాని గారు కండక్ట్ చేస్తారు అని మాధవ్ గారు అనౌన్స్ చేయగానే ఆ మీటింగ్ రూమ్ తలుపులు ఒక్కసారిగా తెరుచుకుంటాయి. లోపలికి వచ్చిన మణి చేతులతో లోపలికి ఊర్వికి దారి చూపిస్తూ ఉంటే హుందాగా నడకలో రాజసం ఉట్టి పడేలా నడుస్తూ ఆమె కట్టు బొట్టుకి చేతులెత్తి మొక్కేలా ఉన్న ఊర్విని చూస్తూ అలానే ఉండిపోయారు అక్కడ ఉన్న వాళ్ళంతా. ఆమెను చూస్తూ ఉన్నవాళ్ళు తనని నవ్వుతూ చూసి మెయిన్‌గా ఉన్న సీట్‌లోకి వెళ్లి కూర్చుంటుంది. గుడ్ మార్నింగ్ ఆల్ టు
కానీ వాళ్ళు తిరిగి విష్ చేయకపోగా గుసగుసలు పెట్టుకుంటూ ఉంటారు. అదేంటి ఆయుషారికి పెళ్ళయిందా? ఏదో నిశ్చితార్థం అన్నారు కానీ అది కూడా జరగలేదని విన్నాను. కానీ మళ్ళీ ఉన్నట్టుండి ఈ మిసెస్ ఆయువు ఎక్కడి నుండొచ్చింది అని అనుకుంటూ ఉంటారు వాళ్ళు. అది వినబడి ఆనంద్ గారికి ఇక ఏం మాట్లాడాలో అర్థం కాదు. అంతకంటే ముందు అసలు ఊర్వి ప్రాజెక్ట్ మీటింగ్ రావడం తట్టుకోలేకపోతున్నారు. అసలు వాళ్ళకి పెద్ద అవమానంగా భావిస్తూ ఉన్నారు. వాళ్ళ గుసగుసలు విన్న ఊర్వి, హలో జెంటిల్‌మెన్ కొంచెం మీ చెవులు కొరుక్కోవడాలు ఆపండి. మీరు మీటింగ్ మొదలుపెడితే బాగుంటుంది. ఇప్పటికే చాలా లేట్ అయిందనుకుంటా. నేనిక్కడికి మీ ప్రాజెక్ట్ ఏంటో దాని గురించి తెలుసుకొని ఒక నిర్ణయం తీసుకోవడానికి వచ్చాను. నేను ఏ విషయం అనేది చెప్తేనే ఆయువు గారు అదే నా భర్త సైన్ చేస్తారు. కాదు, కూడదు అంటారా? మీ ఇష్టం అంటుంది తాపీగా. అప్పుడు ఆయు పెళ్లి విషయం తేల్చడం కన్నా వాళ్ళకి ప్రాజెక్ట్ అవసరం కాబట్టి ఇక ఆ విషయాన్ని పక్కన పెట్టి ఎవరైతే ఏంటి వాళ్ళకి సైన్ ఇంపార్టెంట్ కాబట్టి ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తారు. ప్రాజెక్ట్‌పై నీట్‌గా కనిపిస్తూ ఉన్న ఓ 14,400 గజాల ఫ్లాట్లు. అందులో వాళ్ళకేం కావాలో చెప్తూ ఆ సైటు ఇంతకీ ఎంతకొస్తుందో, దానిపై ప్రాఫిట్, అలాగే బిల్డింగ్స్ పడిన తర్వాత వాటా అవన్నీ చెప్తూ ఉన్నారు. అదంతా విన్న ఆనంద్ గారు అందులో ఆ డీలర్స్ కేవలం ఆ స్థలం ఖరీదు తీసుకుని అంత ప్రాఫిట్ అంతా తమ చేతిలోనే పెడుతున్నారు అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఎప్పుడెప్పుడు మీట్ అయిపోతుందా? ఓకే చెప్దామా అని ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఊర్వి మాత్రం వాళ్ళ ఎక్స్‌ప్లనేషన్ వింటూనే తన ఫోన్ నుండి మనీకి మెసేజ్ చేసింది. తన పాకెట్‌లో వైబ్రేట్ అవుతున్న సౌండ్‌కి ఫోన్ తీసి చూసి ఊర్వి వైపు చూస్తాడు మనీ. ఆమె కళ్ళతో సైగ చేయగానే ఓకే అని తల ఊపి బయటికి వెళ్ళిపోతాడు మనీ. కాసేపు ప్రెజెంటేషన్ ఇచ్చి ముగించి లైట్లు ఆన్ చేశారు. ఎనీ డౌట్స్ అని అడిగారు ఆ వచ్చిన మిగతా డీలర్స్. మొత్తం 5 మంది వాళ్ళు. ఇక ఓసారి వాళ్ళ వైపు చేరిపారా చూసింది. ఆనంద్ గారు మాత్రం మీ ప్రెజెంటేషన్ చాలా బాగుంది. ఇంకా డౌట్సా? నో, అస్సలు లేవు. అలాగే ఈ ప్రాజెక్టు చాలా నచ్చింది కూడా అని వాళ్ళని పొగుడుతూ ఉంటే ఊర్వి అన్నీ గమనిస్తూనే ఉంది. ఇంతకీ కానీ ఊర్వికి అర్థం కాని విషయం ఏంటంటే అసలు ఆమెకొచ్చిన డౌట్ ఆయువుకి ఎప్పుడో రావాలి. ఆవలిస్తేనే పేగులు లెక్కపెట్టే రకం. ఈ ప్రాజెక్టు ఫైలు చూసిన వెంటనే అసలు తన ముందు కూర్చున్న వాళ్ళని ఈ ఆఫీస్ మెట్లు కూడా ఎక్కనివ్వడు. కానీ ఇక్కడి దాకా వచ్చింది అంటే ఏదో ఉంది. జాగ్రత్తగా కదపాలి. అసలు నన్నెందుకు ఫైల్ చూడనివ్వలేదు అని గుర్తుకు వచ్చి ఇందాక మనీ ఆమె కూర్చున్న ముందే ఫైలు ఆమె ముందు పెట్టిపోయాడు. ఫైల్‌లో వేరేలా ఉందేమో అందుకే ఆయువు పెద్దగా పట్టించుకోలేదు కావచ్చని ఆ ఫైల్‌ని చేతిలోకి తీసుకొని ఓపెన్ చేసింది. అందులో ఉన్న మ్యాటర్ చూడగానే ఊర్వికి ఒక్క క్షణం మైండ్ అంతా బ్లాంక్ అయ్యింది. ఆయువుకి వెంటనే ఫోన్ చేయాలి అనుకుని ఫోన్ తీసే అంతలోనే ఆయువు దగ్గర నుండి మెసేజు. "నువ్వు చేసేది నువ్వు చెయ్యి. నీ ముందున్న విషయం గురించి ఇంటికి వచ్చాక మాట్లాడుకుందామని" ఉంది ఆ మెసేజ్‌లో. అది చూసి పక్కనే ఉన్న మాధవ గారి వైపు చూసింది. అతడు కూడా కళ్ళు ఆర్పగానే అందరూ ఫామ్‌లో ఉండి కావాలనే నన్ను ముందు పెట్టారన్న మాట అని నోట్లోనే తిట్టుకుంటూ మనసులో మాత్రం సారీ అంకుల్ అని ఆనంద్ గారి వైపు చూస్తూ అనుకుని తన లెఫ్ట్ హ్యాండ్‌ని పైకెత్తుతుంది. ఐ హావ్ ఎ డౌట్ అంటూ చెయ్యెత్తుతుంది ఊర్వి. ఇదంతా ఇంచు బై ఇంచు చూస్తూ ఉన్న ఆయువుకి ఊర్వి చెయ్యి ఎత్తగానే అతని పెదవులు విచ్చుకుని చిన్నగా నవ్వుతూ ఉన్నాడు. లెట్స్ స్టార్ట్ ది గేమ్ అని అనుకుంటాడు ఆయువ్. అసలేం జరుగుతుందో చూద్దాం. ఊర్వి హ్యాండ్ రైజ్ చేయడం చూసి అందరూ ఆమె వైపే చూస్తూ ఆ ప్రాజెక్ట్ డీలర్స్‌లో ఒకడు ఇంత క్లియర్ కట్‌గా ఉన్న ప్రెజెంటేషన్‌లో డౌటా అంటాడు కొంచెం హేళనగా. అతని వైపు చూస్తూ చిన్న నవ్వుతో అవును మిస్టర్. ఎందుకు డౌట్ అంటే ఏం అడుగుతానో అని భయంగా ఉందా అంటుంది చురుగ్గా. వాట్ భయమా? నో వే. మీ డౌట్స్ ఏమైనా అడగండి. తప్పకుండా చెప్తాను. గుడ్ అని తన సీట్‌లో ఆరాంసే కూర్చుని ఇంత మంచి ప్లేస్‌ని మీరు టెండర్స్ వేయకుండా మాకే ఇవ్వడానికి కారణం అంటుంది. అంతే ఆ ప్రశ్నకి తడబడి అంటే అది అది ఆర్మానీ గ్రూప్‌తో డీలింగ్ కన్నా ఇంకా పెద్ద కంపెనీ ఏముంటుంది అంటారు డీలర్స్. ఓహ్! అలాగా! మరలా అయితే మీకు ప్రాఫిట్‌లో తేడా వస్తుంది కదా! మీరనుకున్నంత మా కంపెనీకి మీరివ్వకపోతే? అంటే బయట కంపెనీస్ కంటే మేమొక 5% తక్కువే ఇస్తాం. 5% అంటే ఎంతో తెలుసు కదా మీకు అని అంటుంది వాళ్ళనే చూస్తూ. అలా ఎలా ఇస్తారు అంటారు వాళ్ళందరూ ఒకేసారి. ఎందుకంటే మీరు మాకు మాత్రమే ఈ ప్రాజెక్ట్ ఇస్తున్నారు.
అదీ కాక టెండర్ కూడా వేయలేదు అంటే కాంపిటీషన్ కూడా లేదు. సో, మేము పెట్టిందే ధర అంటుంది. అందరూ మొహాలు చూసుకొని మీరు ఏ ధర పెట్టినా ఓకే అండి. మీతో బిజినెస్ మాకు ముఖ్యం అంటారు వాళ్ళు. వాళ్ళ ఆన్సర్‌తో ఊర్వికి ఏదో విషయం ఉంది ల్యాండ్ విషయంలో. అందుకే వీళ్ళింత తగ్గుతున్నారు అని అనిపిస్తూ ఉంటే, ఆనంద్ గారు మాత్రం మాతో డీలింగ్‌కి మాతో డీలింగ్‌కి కోట్లు కూడా వద్దు అనుకుంటున్నారని చాలా పాజిటివ్‌గా ఆలోచిస్తూ ఉంటారు ఆ డీలర్స్ వైపు నుండి. ఇక అలాగే ఊర్వి వల్ల ఇంత మంచి డీలింగ్ ఎక్కడ మిస్ అవుతుందో అని కోపం కూడా వస్తూ ఉంటుంది ఆయనకి. అప్పటికే మణి లోపలికి వచ్చి ఊర్వికి సైగ చేసి పని పూర్తయింది అని చెప్తాడు. తన ఫోన్‌కి వచ్చిన మెసేజ్‌ని ఓపెన్ చేసి చూడగానే ఊర్వికి కోపం వస్తుంది. ఎదురుగా ఉన్న వాళ్ళ వైపు చూస్తూ ఉంటుంది ఊర్వి. మీ డౌట్స్ అన్నీ అయిపోతే సార్ ఆనంద్ గారు పేపర్స్‌పై సైన్ చేసుకుందాం సార్ అంటారు ఆ డీలర్స్. ఆనంద్ గారు కూడా సరే అని తల ఊపడంతో పేపర్స్ వాళ్ళ ముందు పెడతారు. జస్ట్ వెయిట్. ఆయన ఎందుకు సైన్ చేస్తారసలు? అసలు మీ డీలింగ్ నాకు ఓకే అని నేను చెప్పానా? లేదు కదా అంటుంది చైర్‌లో స్వింగ్ అవుతూ ఊర్వి. అందరూ ఆశ్చర్యంగా అలానే చూస్తూ ఉంటారు. అదేంటి మీకు ఓకే అవ్వడం ఏంటి? మీరు జస్ట్ గెస్ట్‌గా ఒకరికి బదులుగా వచ్చారు. అంతేగాని ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడే అధికారం మీకు లేకున్నా పోనీలే అని ఊరుకున్నాం. ఇప్పుడు ఏకంగా మీరు ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ ఆనంద్ గారనే క్వెషన్ చేస్తున్నారా? అంటారు కోపంగా. యెస్ ఖచ్చితంగా. నాకు మీ డీలింగ్ ఇష్టం లేదు. అలాగే మీరు తట్టబుట్ట సర్దుకుని బయలుదేరండి. లేదంటే బయటికి పంపించాల్సొస్తుంది అంటుంది తాపీగా ఊర్వి. ఊర్వి ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఇక్కడి వరకు రావటమే ఎక్కువ. అలాంటిది నువ్వు ఈ డీలింగ్ రద్దు చేయడానికి నీకే అధికారం ఉంది? పైగా ఈ డీల్ దేవయాని తీసుకువచ్చింది. దీనివల్ల ఎంత ప్రాఫిట్ వస్తుందో తెలుసా నీకసలు? నీకు సంబంధం లేని దాంట్లో తల దూర్చకు. నా కొడుకు నువ్వు చెప్పిందల్లా విని, నువ్వు ఆడినట్టు ఆడుతున్నాడు కాబట్టి నీ వేషాలు వాడి దగ్గర వేసుకో. అంతేగాని కంపెనీ విషయంలో మాత్రం కలుగ చేసుకోకు అంటాడు కోపంగా. ఇక ఆనంద్ గారి మాటల్లో ఈ డీల్ దేవయాని తీసుకువచ్చింది అని తెలియగానే ఎందుకు నన్ను ఆయు పంపాడో అర్థమయ్యి చిన్నగా నవ్వుకుంది ఊర్వి. ఏంటి? నాకేం అధికారం ఉందా? ఆ మాటకు వస్తే ఈ డీల్‌ని నన్ను కాదు అని మీరు ఓకే చేయడానికి మీకే అధికారం ఉంది అంటుంది ఊర్వి. వాట్? నాకు అధికారం లేదు అంటావా? ఈ కంపెనీయే నాది. అలాంటిది నాకేం అధికారం ఉంది అంటావా? అంటాడు కోపంతో ఊగిపోతూ ఆనందరావు. యెస్ అవును. మీకేమీ అధికారం లేదు. ఒకప్పుడు ఉండేది. ఇంద్రాణి గారు సీఈఓగా ఉన్నప్పుడు. అది కూడా జస్ట్ 25% మాత్రమే. ఆమె తర్వాత మొత్తం ఆయు అంటే నా భర్తకి హ్యాండోవర్ అయ్యాయి. మీరు కూడా మీ షేర్స్ ఇచ్చేశారు కదా అంటుంది చేతులు ఫోల్డ్ చేసుకుంటూ. కానీ మొత్తం ఇవ్వలేదు. 10% ఉంది నాకీ కంపెనీలో. నా కొడుకు నేనేం తీసుకున్నా సరే ఆ నిర్ణయాన్ని కాదు అనడు అంటారు ఆనంద్ గారు. నీ కొడుకు కాదు అనడు. కావచ్చు. కానీ నేను మాత్రం కాదు అంటాను అంటుంది అదే గొంతుతో. వాట్ నాన్‌సెన్స్ నువ్వు కాదనడం ఏంటి? నీకే రైట్ ఉందని కాదు అంటున్నావు అంటాడు ఎదురు ప్రశ్నిస్తూ. చెప్తా అని తన ముందున్న ఫైల్‌ని ఆనంద్ గారి ముందు పెట్టి చూడండి అంటుంది. ఇంక విసుగ్గా ఓపెన్ చేసిన ఆనంద్ గారు దాన్ని చూస్తూ విస్తుపోతే అతడు చూస్తూ ఉన్నదానికి గొంతిస్తుంది ఊర్వి. కన్‌స్ట్రక్షన్ ఫీల్డ్, డిజైనింగ్ ఫీల్డ్‌లో నాకంటే మిసెస్ ఊర్వి ఆయు ఆర్మానీకే 50%. ఆయు ఆర్మానీని నా అంగీకారంతో వీటికి సీఈఓగా ఉంటున్నా. అతడంటే నా భర్త అంటే 40%. అదేవిధంగా ఇంద్రాణి గారి కొడుగ్గా మీకు 10% అంటే అఫీషియల్‌గా వీటికి నేను ఓనర్‌ని అని ముగిస్తుంది. ఆ ఫైలు చూస్తున్న ఆనంద్ గారు పూర్తిగా బ్లాంక్ అయిపోయారు. ఇంకిప్పుడు శ్రీమతి గారు తీసుకువచ్చిన ప్రాజెక్ట్ దగ్గరకు వద్దామంటుంది. అంటే దేవయాని గురించి. మనీ కనెక్ట్ యువర్ ఫోన్ ఇన్ ప్రొజెక్టర్ అంటుంది. చైర్‌లో నుండి లేచి స్క్రీన్ దగ్గరికి వెళ్తూ ఊర్వి. అలాగే అమ్మా అని కనెక్ట్ చేసి ఇందాక తన మనుషులతో ఎంక్వైరీ చేపించిన పిక్స్‌ని ప్రొజెక్ట్ చేస్తాడు. అవి చూడగానే ఆ డీలర్స్ మొహంలో నెత్తురు చుక్క కూడా లేకుండా అయిపోయింది. అలా ఎలా ఫోటోసొచ్చాయి? అక్కడికి ఎవరిని వెళ్ళకుండా మనుషుల్ని పెట్టాం కదా అని. ఏంటి ఈ ఫోటోస్ ఎక్కడివి? అసలివి ఎలా వచ్చాయి అనుకుంటున్నారా? ఆనంద్ అంకుల్ సరిగ్గా చూడండి. ఇప్పటివరకు ఈ డీలర్స్ చూపించిన ప్రాజెక్టుల్లో ఉన్న ల్యాండ్‌నే ఇది. ఏంటి నమ్మడం లేదా? అసలక్కడ ఎటువంటి ప్లేస్ లేదు. పైగా ఎంతోమంది పల్లెల నుండి బ్రతుకు తెరువు కోసం వచ్చి, ఆ ప్లేస్‌లో వారి శక్తి కొద్దీ ఇల్లు కొనుక్కొని, వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకుని
వాటిని వాళ్ళ పేరుపై రిజిస్ట్రేషన్ చేపించుకున్నారు. దాదాపు 200 కుటుంబాల వరకు ఉంటాయి అక్కడ. అలాంటి కుటుంబాన్ని దౌర్జన్యంగా వాళ్ళని ఖాళీ చేపిస్తారు. కానీ లీగల్ ప్రాబ్లమ్ రాకుండా ఉండడానికి మనతో డీలింగ్ చేపించుకొని, అటు ఫ్రీగా వచ్చిన ల్యాండ్ డబ్బులు, అలాగే 5 ఏళ్ల వరకు మనం ఇచ్చే ప్రాఫిట్‌లో 10% లాగాలి అనుకుంటున్నారు. దీనివల్ల ప్రజల్లో బిజినెస్ ఫీల్డ్‌లో హార్మనీ గ్రూప్స్‌కి ఉన్న పేరు మొత్తం తుడుచుకుపోయేది. ఇప్పుడు చెప్పండి ఆనంద్ అంకుల్, ఎంతోమంది పేదవాళ్ళ కడుపులు కొట్టి, వాళ్ళ ఇల్లు కూల్చి, వాళ్ళ సమాధుల మీద మీరు కోట్లు కూడబెట్టుకుంటారా అంటుంది అతన్ని చూస్తూ. ఆనంద్ గారికి ఒక్కొక్క ఫోటోని చూస్తూ ఉంటే గుండె బరువెక్కుతూ ఉంటుంది. అలా ఎలా గుడ్డిగా నమ్మాడో తెలియట్లేదు అతనికి. ఒక్క సంతకంతో అంతమంది బ్రతుకులు అగమ్య గోచరంగా మారేవి అని తలుచుకుంటూ ఉంటేనే అతనికి చాలా సిగ్గుగా అనిపించింది. ఇప్పుడు చెప్పండి ఏంటి కదా అంటుంది ఊర్వి వాళ్ళ వైపు చూస్తూ. అంటే మేడం ఆ ప్లేసు అది అని ఏదో నసుకుతూ ఉన్న వాళ్ళ చుట్టూ అప్పటికే బాడీగార్డ్స్ వచ్చి వాళ్ళ కాలర్ పట్టుకుని తీసుకుని వెళ్తూ ఉంటే, ఎక్కడికెక్కడ ఇలాంటి మోసాలు చేశారో చెప్పే వరకు వదలకండి అంటుంది ఊర్వి. వాళ్ళు కూడా అలాగే మేడం అని తీసుకుని వెళ్తారు. ఒంటరిగా కూర్చున్న ఆనంద్ గారి దగ్గరికి వెళ్తుంది ఊర్వి. మరేం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్‌లో చూద్దాం. మీటింగ్ బాగా డీల్ చేసింది కదా ఊర్వి.